అలాగే వైఎస్ఆర్సీపీకి 50, కర్నూలు అండ్ కడప మేజర్ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. కడపలో కడప సెగ్మెంట్లోనే. మీ సర్వేలో అనంతపురం చెరుసాగం వస్తాయా? అనంతపురం అండ్ చిత్తూరు ఎక్కువ పాటు 60% కూటమికే ఉంది చిత్తూరులో. ఓకే, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం జిల్లా. చెరుసాగం అంటే పార్లమెంట్ వారీగా వస్తే తిరుపతి, ఎందుకంటే ఎవరు అనంతపురం చెరుసాగం వల్ల ఏదో 2-3 వస్తాయి వైసీపీకి అన్నారు, కానీ మీరు చెరుసాగం అంటారు. 14 కదా అక్కడ, 14లో 7 అంటే మీరు పోస్ట్ పోల్ సర్వే తీసుకుంటే ఇంకా అసలు ఇక్కడ రాయలసీమలో కూడాను గాలి వీచింది కూటమికి. యాక్చువల్గా ఆ జోలికి వెళ్ళట్లేదు, కానీ పోస్ట్ పోల్లో అక్కడ క్లియర్ రెడ్డి కమ్యూనిటీలో. ప్రవీణ్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం పోస్ట్ పోలే మాట్లాడుతున్నాం. మీరు నంబర్ చెప్పకపోయినా ఆధిక్యతలు లేకపోతే ఏ జిల్లాలో ఎవరి హవా ఉండే అవకాశం ఉంది ఇదే మాట్లాడుతున్నాం మనం. పోస్ట్ పోలే, ఇంకా ప్రీ పోల్ ఎక్కడ? ప్రీ పోల్ అనేది అయిపోయింది, జనం ఓట్లు వేస్తారు కాబట్టి ఓన్లీ పోస్ట్ పోల్. అనంతపురం స్పష్టమైన ఆధిక్యత ఉంది, 50-50 ఖచ్చితంగా ఉంది. అనంతపురం పార్లమెంట్ కాదు, అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో. చిత్తూరులో అయితే మాత్రం 60% తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది, 40% వరకు ఇది వైఎస్ఆర్సీపీకి ఉంది. కడప కర్నూలులోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ. దానికి కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు చిత్తూరులో ఎందుకు ఎక్కువ వస్తుందంటే కూడాను దానికి కూడా కారణాలు చెప్పొచ్చు. అలాగే ఇక్కడ అనంతపురంలో ఎందుకు ఎక్కువ వస్తుందంటే కూడా కారణాలు చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ ఏంటంటే రెడ్డి కమ్యూనిటీలో బాగా స్ప్లిట్ వచ్చింది. ఇంతవరకు ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఈసారి కాడిపరేశారని చెప్పొచ్చు. అది చివరి నిమిషంలో బలంగా కనిపించింది. ఇంతకుముందు మొత్తం అందరూ ఓన్ చేసుకొని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లేవారు. ఈసారి మాత్రం ఎవ్వరు ఇంటర్ఫియర్ అవ్వాలి, వాళ్ళ ఓటు వాళ్ళు మాత్రమే వేశారనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం మనం. తర్వాత చిత్తూరులో ఎస్పెషల్లీ చిత్తూరు పార్లమెంట్ కానీ చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కూడా మనకి స్పష్టంగా కనిపించింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నవే కాబట్టి అది మొత్తం రాయలసీమ వరకు రాయలసీమ వరకు మీరు 22 ఇస్తున్నారా కూటమికి? అవును, 22 ఇస్తున్నాడు. ఓకే, కూటమికి 22 ఇస్తే 30 వైసీపీ. అంతేలేండి, కొద్దిగా అటు ఇటుగా అందరూ ఇదే చెప్తున్నారు. గణనీయంగా మార్పు వచ్చింది సీమ ఓటింగ్లో.